నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో ఏపీఆర్ ప్రణవ్ ఆంటోనియా కాలనీలో గత 2-3 నెలల సంధి జరుగుతున్న పరిణామాలు మరి యొక్క కాలనీ 12-15 సంవత్సరాల క్రితము మరి ఇక్కడ విల్లాస్ కట్టడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు మరి గేటెడ్ కమ్యూనిటీ బిల్డర్ చెప్పి మరి యొక్క విల్లాస్ అమ్మేటప్పుడు చాలా ప్రాంతాల నుంచి వచ్చి ఈ విల్లాస్ తీసుకోవడం జరిగింది. మరి ఆ రోజు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు ఈరోజు ఎవరైతే మల్లంపేట ప్రాంతవాసి మరి ఈరోజు అధికారులకు కంప్లైంట్ చేస్తుండో ఆ రోజు బిల్డర్ దగ్గర ఇతనే అమ్మిపియడం కొనిపియడం అవన్నీ కూడా చేసిన వ్యక్తే. మరి ఈ 15 సంవత్సరాల తర్వాత ఈరోజు మరి హైడ్రా వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి ఇందులోకించి 100 ఫీట్ల రోడ్డు కావాలని చెప్పేసి ఏదైతే కంప్లైంట్ ఇచ్చినప్పుడు మరి హైడ్రా వాళ్ళు వచ్చి మరి ఇక్కడ కూలగొట్టడం జరిగింది. దాని తర్వాత రంగనాథ్ గారికి చెప్పినప్పుడు మీరు రేకులైతే పెట్టుకోండి, మేము మళ్ళీ మాట్లాడతామని చెప్పడం కూడా జరిగింది. ఈరోజు మళ్ళీ అదే 170 సర్వే నంబర్ 1-2 ఈ యొక్క అసైన్మెంట్ ల్యాండు కబ్జా చేసుకొని దానికి దారి చేయడానికే, దానికి దారి చూపించి దాన్ని అమ్ముకోవడానికే ఇదొక పన్నాగా మండుతుర్రు. ఖబర్దార్ అని చెప్తా ఉన్నా. ఎవరైతే కంప్లైంట్ చేస్తూ ఉన్నారో నేను ఈ యొక్క కాలనీకించి సవాల్ చెప్తా ఉన్నా. గతంలో ఉన్న వాళ్ళు వస్తారా? ఎవరు వస్తారు? మల్లంపేట ప్రాంతంలో బిల్డింగులు కానీ చెరువులు కానీ ఎన్ని కబ్జా అయినాయో అవన్నీ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకుపోతా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతా. మరి దానికి మీరు సిద్ధమైతే చెప్పండి, నా ఫోన్ నంబర్కి ఫోన్ చేయండి, నేను వచ్చి మల్లంపేటలో కూర్చుంటా, వీటి మీద మాట్లాడదామని చెప్పండి. ముఖ్యమంత్రి గారికి రెవెన్యూ మంత్రి గారికి నా లెటర్ పేరు మీద రాసి 170 సర్వే నంబర్ అసైన్మెంటు గవర్నమెంట్ పొజిషన్ తీసుకొని ఈ యొక్క బాచుపల్లిలో ఉన్న ఖాళీలందరూ కూడా కమిటీ హాల్ కింద ఒక 2 ఎకరాలు 3 ఎకరాల ఫంక్షన్ హాల్ కింద చేసే ప్రయత్నం నేను చేపిస్తా అని చెప్పేసి కూడా నేను కమాన్ కట్టేటప్పుడు మీరు కమాన్ పని స్టార్ట్ చేయండి, పని ఆపితే నేను కమిషన్తో మాట్లాడతా, లీడర్ ఎవరు విషయం నేను మాట్లాడతా, మీరు ఏం చేస్తారో ఆ పని చేసుకోండి. ఒక్క కమాన్కే పర్మిషన్ అడిగితే ఇక్కడ ఎన్ని కమాన్ని అన్ని కూలగొట్టాలి, నిజాంపేట కార్పొరేషన్ కమిషనర్ అన్ని కూలగొట్టాలి, అది నేను మాట్లాడతా.